హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్స్ అడ్డా తెలుగు. ఈరోజు మీ ముందుకి ఆల్టో కార్ తీసుకొచ్చిన. ఆల్టో 2007 రిజిస్ట్రేషన్, 2027 వరకు పేపర్స్ ఉన్నాయి. అంటే ఇది 2025 నడుస్తూ ఉంది కాబట్టి 27 అంటే ఇంకొక 1.5 year వరకు ఉంది పేపర్స్. వెహికల్ అయితే చాలా బాగుంది, మంచి కండిషన్ మీద ఉంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. మీరు 1.5 year తర్వాత మళ్ళీ వెహికల్ ఏం చేసుకోవాలి సార్ అని చెప్పేసి కూడా అడగొచ్చు. వీలైతే మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మనం ఆర్టీఓలో తెలిసిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 2007 అంటే ఇట్లా జరిగినవి కూడా ఉన్నాయి. కాబట్టి అట్లా ఏమైనా ప్రయత్నం చేస్తే చేయండి. ఇది ఒకసారి మీకు కార్ యొక్క ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చూపిస్తే అప్పుడు మీ యొక్క ఒపీనియన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సరే, ఇది వచ్చేసి మనకు కారు దగ్గర నుంచి ఇంచేపు దూరంలో ఉండే, ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తే చూడండి. 4 టైర్స్ కొత్త టైర్లు, సెంట్రల్ లాక్ ఉంది, ఇన్సూరెన్స్ కూడా ఉంది. కాబట్టి వెహికల్ అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, హాయిగా చక్కగా నడుపుకుంటూ పోవచ్చు. చూడండి, చాలా బాగుంది వెహికల్ అయితే. లోపల కూడా ఇంటీరియర్ చూద్దాం, మీకు ఫ్రంట్ బ్యాక్ అన్ని చూపించేస్తున్నా. ఎస్, ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ వ్యూ. దీని ప్రైస్ చెప్తే షాక్ అయిపోతారు, ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్. అంటే అఫ్కోర్స్ మరీ తక్కువని ఏం చెప్పను, ఎందుకంటే 2007 రిజిస్ట్రేషన్, 2027 వరకు వ్యాలిడిటీ ఉంది. 1.5 year వరకు నడిపించుకోవచ్చు. దాని తర్వాత కూడా మీరు నడిపించుకోవాలంటే నడిపించుకోవచ్చు. దీనికి చూడండి, కీ కూడా ఉంది, ఎట్లా ఉంటుంది, రిమోట్ కంట్రోల్ కీ ఉంది. టైర్స్ కూడా రీసెంట్గా వేయించిన టైర్స్, కొత్త టైర్సే ఉన్నాయి. వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి. లోపల చూసైతే చాలా నీట్గా ఉంది. అసలు ప్రైస్ చెప్తే చూడండి, దీని లోపల ఇంటీరియర్ చూసినట్లయితే ఎంత బాగుందో చూడండి. ఇంటీరియర్ సీట్ కవర్లు అయితే సూపర్ ఉన్నాయి. లోపల ఏసీ వర్కింగ్ ఉంది మంచిగా. కార్ అయితే చాలా నీట్గా ఉందండి. దీనికి ఇన్సూరెన్స్ ఉంది మళ్ళీ. కాబట్టి మోస్ట్లీ ఇది డ్రైవింగ్ పర్పస్లో తీసుకొని డ్రైవింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం సూపర్గా సెట్ అయింది. అట్లా కాకుండా ఫ్యామిలీ పర్పస్లో కొన్ని సంవత్సరాలు వాడుకుందాం అనుకుంటే మాత్రం కొంచెం ఇబ్బంది. కానీ డ్రైవింగ్ పర్పస్లో మాత్రం దిస్ ద బెస్ట్ వెహికల్. ఎందుకంటే ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓన్లీ 58,000, 58,000 మాత్రమే. దాంట్లో కూడా వెరీ స్లైట్లీ నెగోషియబుల్గా ఉంటుంది. కాబట్టి వెహికల్ కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీకు నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, కాల్ చేయండి. ఎందుకంటే మీకు ఈ 58,000లో అసలు బైక్ కూడా రావట్లేదు, సెకండ్ హ్యాండ్ బైక్. రీసెంట్గా మాకు తెలిసిన ఒక ఆయన బైక్ అడిగినాను, హోండా షైన్ వచ్చేసి 75,000 అన్నాడు, 2018 మోడల్. ఎందుకంటే కొత్త బైక్లకు చాలా హెవీగా ఉండడం, రేట్లు హెవీగా ఉండడం వల్ల ఇతను అంత అమౌంట్ చెప్పడం జరిగింది. సో సెకండ్ హ్యాండ్ బైక్స్కే అంత ప్రైస్ పడుతున్నప్పుడు సెకండ్ హ్యాండ్ ఇది కారు. సో మనం మళ్ళీ ఇందులో ఏంటంటే మీకు 4 టైర్స్ కొత్తగా ఉన్నాయి, అలాగే సెంట్రల్ లాక్ ఉంటుంది. దీంట్లో మీకు పర్ఫెక్ట్గా 4 మనుషులను తీసుకోపోవచ్చు. ఇంకోటి, కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ వెహికల్. మళ్ళీ మీరు 58,000 తీసుకొని ఓ 3-4 వేలు అటు ఇటు తీసుకొని మళ్ళీ అమ్మడు రీసేల్ చేసుకోవచ్చు. 2-3 నెలలు వెహికల్ డ్రైవింగ్ నేర్చుకొని మళ్ళీ మీరు రీసేల్ చేసుకోవచ్చు. సో అట్లా ఉంటుంది. మన ఓన్ వెహికల్ మీద డ్రైవింగ్ పర్ఫెక్ట్ అవుతాం కాబట్టి ద బెస్ట్ ఆప్షన్. అట్లా కాకుండా పల్లెటూరులో వాడుకోవాలనుకున్నా కానీ వాడుకోవచ్చు. పల్లెటూరులో మామూలుగా ఏదైనా తీసుకుపోవాలనుకున్నా కానీ ఇక దానికి రిజిస్ట్రేషన్కి సంబంధం లేదు. పల్లెటూరులో జనరల్గా అది ఎప్పుడైతే ఆ బండి ఖరాబ్ అవుతుందో అప్పటి వరకు దాన్ని వాడుకునే ఉండొచ్చు అనమాట. సో అది దీనికి సంబంధించిన సమాచారం. మొదటిసారిగా మీరు ఏమైనా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కారు మీ కూడా ఏమైనా అమ్మాలనుకుంటే మాత్రం మన నెంబరు స్టార్టింగ్లోనే ఇస్తాను నెంబరు. ఆ నెంబర్కి అయితే కార్ యొక్క డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి. ఈ కార్ యొక్క ప్రైస్ విషయంలో ఇంకేమన్నా మాట్లాడదామంటే మాట్లాడతా, నేను డైరెక్ట్ ఓనర్తో మాట్లాడతా. సో ఇదే అండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.